అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 182. ఎంతసేపు ఎక్కడికెళ్లారండి తమరు? మా మరిది గారు మిమ్మల్ని ఏం చేశారు? అనగానే టక్కున వెనక్కి తిరిగి చూస్తుంది. ఏయ్, ఏం చేస్తారే? ఏమో, ఏం చేశారో నాకెలా తెలుస్తుంది? ఏం చేశారో తమరికే తెలియాలి అని కళ్ళెగరేస్తుంది అంజలి. ఆమె మాటలకి సిగ్గుపడుతూ ఏం మాట్లాడాలో అర్థం కాక, అంజు కొంచెం ఓవర్ అయినట్టుంది. ఏం కాలేదమ్మా, తక్కువే అయింది. నిజం చెప్పవే, ఇప్పటి వరకు ఎక్కడికెళ్ళావు అంటుంది. సుష్మా చెవి దగ్గరికి వచ్చి, నిజంగా మా మరిది నిన్ను ఏం చేయలేదావే అంటుంది అంజు. సుష్మా అంజు తల మీద ఒక్కటి మొట్టి, ఏయ్, ఏంటే ఎక్కువ చేస్తున్నావు అనగానే, "హ్మ్, ఇంకా నిన్నేదో చేశాడేమో, కాసేపు ఆట పట్టియొచ్చు అనుకున్నాం" అనగానే, వదినా, మనం ఈ విషయంలో అస్సలు తగ్గేదే లేదు. ఊరికే బయటికి ఎందుకు తీసుకెళ్తాడు? నాకు తెలిసి అన్నయ్య నిన్ను ఏదో చేసినట్లే ఉన్నాడు. నిజం చెప్పు సుషి అనగానే, నిత్య, నువ్వు కూడానా? హా, మమ్మల్ని ఎలా ఆడుకున్నావు? నిన్ను మేము ఆడుకోవద్దా? నీ పెళ్ళి అయ్యే వరకు ఇలాగే ఆడేసుకుంటాం. నాకు తెలిసి అన్నయ్య నీకు ముద్దు పెట్టినట్లున్నారు కదా అనగానే, అబ్బా, ఆపండి, ఎక్కడో చెప్పవా ప్లీజ్ ప్లీజ్ అంటూ ఆట పట్టిస్తుంటే, ఏయ్ షటప్ అంటుంది. మేమెందుకు మూసుకుంటాం, నువ్వే తెరుచుకొని చెప్పు అనగానే, అబ్బా ఇక ఆపండి, మేము అస్సలు ఆపం, కానీ చెప్పు సుషి, మా అన్నయ్య ముద్దెక్కడ పెట్టాడు అని అంటుండగా నిత్య నోరు మూసేసి, అరవకే, పక్కన మీ అన్నయ్య ఉన్నాడు, నా పరువు తీయకండి ప్లీజ్ అనగానే, హర్ష సీరియస్గా ల్యాపీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. మా అన్నయ్య వర్క్ చేసుకునేటప్పుడు ఎవరిని అబ్జర్వ్ చేయడు, కానీ చెప్పు సుషి, ఇలాంటివి పెళ్ళికి ముందు చాలా బాగుంటాయి కదా అనగానే, అవును సుషి, మా అన్నయ్య నీకు ముద్దు పెట్టినట్లున్నాడు, అందుకే అలా మాట్లాడుతున్నావు అంటుంది సుష్మా. పెట్టినట్లు ఉంటుందేంటి, ఆల్రెడీ పెడితేను. అవునా, ఎక్కడ పెట్టాడే అంటుంది సుష్మా. ఆహాహాహా, నువ్వు చెప్పవు కానీ మేమెందుకు చెప్పాలి? ముందు నువ్వు చెప్పు, తర్వాత మేము చెబుతాం అంటుంది అంజలి. నీకు మాత్రం మా మరిది గారు లిప్ టు లిప్ లాగించేశారులే అనగానే, అవును, అది అందరికీ తెలిసిన విషయమే కదా అంటుంది అంజలి సిగ్గు లేకుండా. బాబోయ్, నీకు సిగ్గు లేదే, నీలాగా సిగ్గు లేకుండా మాట్లాడటం నాకు చేత కాదు, నేను వెళ్తున్నా బాయ్ అంటూ లోపలికి పరిగెత్తి డోర్ వేసేస్తుంది సుష్మా. రాక్షసి ఎలా డోర్ వేసుకుందో చూడు, మళ్ళీ దొరక్కపోవు, అప్పుడు చెబుతా మాగు అంటూ వచ్చి ఏడుస్తున్న అన్వికని చూసి దగ్గరికి వెళ్తుంటే, హర్ష ల్యాప్లో ఉన్న ల్యాపీని పక్కన పెట్టి క్రెడిల్లో ఉన్న బేబీని చేతిలోకి తీసుకుంటాడు. అతన్ని చూసి బాబోయ్ వాయువేగం అని అనుకుంటూ హర్ష దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న పాపని తీసుకుంటుంది. నా పాప ఏడుస్తుంటే రావడానికి ఇంతసేపేంటి అనగానే, వస్తున్నాను కదా, ఈ టైంలో ఫాస్ట్గా ఎలా నడుస్తాను చెప్పు అనగానే, కాళ్ళకి చక్రాలు చేయించిన పాప, చక్రాలు కట్టుకొని ఇల్లంతా తిరుగు అని పాపని అంజు చేతికిచ్చి ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, ఓకేనా అని కళ్ళెగరేస్తాడు. దానికి బదులు స్కేటింగ్ నేర్చుకుంటే సరిపోతుంది కదా, ఈ ఐడియా ఏదో బాగున్నట్టుంది అనగానే, ఓకే అయితే స్కేటింగ్ షూ తీసుకుని రండి, వేసుకొని ఇల్లంతా తిరుగుతాను అంటూ బెడ్ మీద కూర్చొని పాపకి ఫీడ్ చేయడానికి రెడీ అవుతుంది అంజలి. అయితే ఓకే, ఇప్పుడే తెప్పించనా అంటూ కళ్ళెగరేస్తాడు. అవసరం లేదు బాబు, మళ్ళీ కింద పడ్డాననుకో, ఈసారి లేవడానికి ఏ 2 నెలలో పడుతుంది. ఇక తమరు ఇద్దరు పోయి ముగ్గురు చంటి పాపలను చూసుకుంటూ ఈ ఇంటికి పరిమితం అవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే హాఫ్ డే ఇంట్లోనే ఉంటున్నారు. ఇక నాకు ఏ కాలో చెయ్యో విరిగిపోతే ఫుల్ డే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది అనగానే, తల మీద ఒక్కటి మొట్టి, నాకైతే ఓకే, 24 అవర్స్ నా బేబీస్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండొచ్చు అని కన్ను కొడతాడు. అంటే నేను పడినా పర్వాలేదు, కానీ నువ్వు ఇంట్లో ఉండడానికి రెడీ అయిపోయావా? హా, అవును, నా బుజ్జి బేబీని చూసుకోవడానికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది చెప్పు అనగానే, అయితే సరే, ఈరోజు నైట్ వరకు స్కేటింగ్ షూ తెప్పించు, అవి వేసుకొని పడిపోతాను అంటుంది వెటకారంగా. అంజలి మాటలకి చిన్నగా నవ్వుతాడు హర్ష. ఇక ల్యాప్లో ఉన్న బేబీ కాస్త పడుకోవడంతో బేబీని తీసుకెళ్లి క్రెడిల్లో వేసి అంజు దగ్గరికి వచ్చి ఆమెని అతడి ఒడిలోకి తెచ్చుకొని, ఇంకా ఎన్ని రోజులు బేబీ అంటాడు అంజు మెడవంపుల్లో పెదవులు నిలిపి. ఇంకో 5 మంత్స్ ఆగితే సరిపోతుంది బాబు అనగానే, ఎంత ఈజీగా చెప్పేశావే, ఒక్కో రోజు ఒక్కో యుగంలా అనిపిస్తుంది. మరి
అన్ని రోజులు ఎలా ఆగారు శ్రీవారు? నా శ్రీమతి హెల్త్ కంటే అది పెద్ద కష్టం అనిపించలేదు. మరి ఇప్పుడెందుకు అలా అనిపిస్తుంది? నా అంజు బేబీ ఫుల్ ఎనర్జెటిక్ అయిపోయింది కదా! అందుకే అలా అనిపిస్తుంది అంటూ భుజం కొరుకుతాడు. అంటుంది నొప్పికి. నీకు ఇలా బైట్స్ ఇస్తుంటే చాలా బావుంటుంది బేబీ. అవునా బాబూ! తమరికి బాగానే ఉంటుంది. నాకే ఇక్కడ దూల తీరిపోతుంది అనగానే చిన్నగా నవ్వుతాడు హర్ష. మమ్మీ నువ్వేంటే ఆయన అలా కొరుకుతుంటే సైలెంట్గా ఊరుకుంటావు? నువ్వు కూడా గట్టిగా కొరికేసేయి. కొరికితే చర్మం ఊడి రావాలి. అప్పుడు కానీ దూలదీరదు డాడీకి అనగానే అతడి ఒడిలో ఉన్న అంజలిని పక్కకు జరిపి రెడీలో ఉన్న బుడ్డి దగ్గరికి వచ్చి, రేయ్ దాన్ని కాదురా నిన్ను కొరికేస్తా, దెబ్బకి పీడపోతుంది అనగానే, ఇంకా కొన్ని రోజులు ఆగు డాడీ, ఎవరు కొరుకుతారో చూస్తావుగా అంటాడు బుడ్డి. మా మమ్మీని ఎంత హింస పెడుతున్నావు తమరి శాడిజంతో అనగానే, నీకేంట్రా నొప్పి? నా పెళ్ళం నా ఇష్టం. మమ్మీని కొరికితే నాకు కాకుండా ఇంకెవరికుంటుంది నొప్పి? నా మమ్మీ నా ఇష్టం. నా మమ్మీ మీద చెయ్యి వేస్తే ఊరుకునేది లేదు. ఎక్కువ మాట్లాడావనుకో తీసుకెళ్ళి మీ నాన్నకిచ్చి పంపించేస్తా. ఇక్కడ నుండి నా బేబీ నేను నా పెళ్ళాం ముగ్గురమే ఉంటాం. ఏం పీకుతావురా? ఇప్పుడు పీకడానికి ఏముంది డాడీ, ఇంకొన్ని రోజులాగు. ఏం పీకుతానో నువ్వే చూస్తావుగా అనగానే హర్షకి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక, పోబే అని అంజలిని షార్పుగా చూసి అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోతాడు. వెళ్ళిన హర్షని చూసి తల కొట్టుకుంటూ, రేయ్ బుడ్డి, డాడీకి ఎందుకురా కోపం తెప్పిస్తావు అనగానే, నువ్వాగు మమ్మీ, నువ్వో తింగరి మమ్మీవి దొరికావు నాకు. ఆయనను అలాగే అనాలి, లేకపోతే మన దారికి రాడు అనగానే, అది మెల్ట్ అయ్యే హార్ట్ కాదు నాన్న, రాక్ హార్ట్. డాడీ ఈ జన్మలో దిగిరాడు, మనమే కాంప్రమైజ్ అవ్వాలి కానీ ఆయన మాత్రం ఈ జన్మలో కాంప్రమైజ్ అవ్వడు. అంత లేదు మమ్మీ. ఇక్కడ ఎవరనుకుంటున్నావు? అతడి బ్లడ్తో పుట్టిన టైగర్ని. ఆయనకే అంత ఉంటే నాకెంత ఉండాలి? అసలే ఇక్కడ అర్చనత్త నన్ను పెట్టి ఇంకో సీజన్ తీస్తానంటుంది. ఆ సీజన్లో నేనేంటో చూపిస్తా. మా డాడీ ఎలా దిగిరాడో నేను చూస్తాను అనగానే, బాబోయ్ మీరు ఏమైనా చేసుకునిరా బాబు, నన్ను మాత్రం మధ్యలోకి లాగకండి. నీ మీద ఉన్న కోపాన్ని నా మీద తీర్చుకుంటాడు మీ డాడీ. జరా మౌత్ మ్యూట్ చేసుకుంటే బెటర్ రా బుడ్డి. ఇంత చిన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారా మమ్మీ? మన యూట్యూబ్ చరిత్రలోనే నేను ఎంత గ్రేట్ అనగానే, నా భర్త హర్షవర్ధన్ రెడ్డి రక్తంతో పుట్టిన బుడ్డిగాడివి నువ్వు. ఆ మాత్రం వండర్, ఈ ప్రపంచంలో ఫస్ట్ వండర్ నా బుడ్డిగాడే కావాలి. నిన్ను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కిస్తానని శపథం చేస్తున్నాను అని బుడ్డితో సీరియస్ మీటింగ్లో ఉన్న అంజలిని డోర్ దగ్గర నిలబడి షార్పుగా చూస్తూ ఉన్నాడు మన హర్షబాబు. అతడి చూపుల బాణాలు అంజలి గుండెల్లో గుచ్చుతుంటే టక్కున వెనక్కి తిరిగి చూస్తుంది అంజు. పాప వెనక డోర్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని షార్పుగా తననే చూస్తున్నాడు. అతని చూపులు ఆమె గుండెల్లో గుచ్చుతుంటే, అబ్బా అలా చూడకండి, తట్టుకోలేకపోతున్నాను అంటూ ఓ తెగ సిగ్గుపడిపోతుంది పాప. హర్ష క్షణంలో ఆమె ముందుకు వచ్చి సీరియస్గా ఓ చూపు చూసి బుడ్డిగాడి క్రెడిల్ దగ్గరికి వెళ్ళి వాడిని తీసుకెళ్లి సింధూజ చేతిలో పెట్టి, వీడు నాకు అవసరం లేదు, నీ మనవడిని నీ దగ్గరే ఉంచుకో, కొడుకుని కనవే అంటే నాకు ఎనిమిని కని ఇచ్చింది రాక్షసి అని తిట్టుకుంటూ రూమ్కి వెళ్ళి విసురుగా డోర్ వేసేస్తాడు. సింధూజ కొడుకు మాటలకి విచిత్రంగా చూస్తూ ఆమె చేతిలో ఉన్న బుడ్డిని చూడగానే సింధూజని చూసి కన్ను కొడతాడు. వాడు అలా చేయగానే ఒక్కసారిగా షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది. ఓరి బడవా, నన్ను చూసి కన్ను కొడతావేరా? మీ తాతకి చెబితే నిన్ను వాయదీస్తారు అనగానే మూతి ముడుచుకుంటాడు బుడ్డిగాడు. ముడుచుకున్న మూతిని చూసి చిన్నగా నవ్వుకుంటూ, అయ్యో సారీరా నాన్న, ఊరికే అన్నానులే అనగానే, ఐ లవ్ యూ నాని అంటూ ఐస్ పూస్తాడు బుడ్డిగాడు. ఆ మాటకి షాక్ అయ్యి చూస్తుంది. ఇప్పటి నుండి నేను నీతోనే ఉంటాను నాని, మా డాడీతో ఉండను, నన్ను చూస్తేనే తిడుతున్నారు. అంత కోపిష్టి డాడీని ఎందుకు కన్నావు నాని అనగానే నోటి మీద వేలేసుకొని మరీ చూస్తున్నారు లక్ష్మీ సింధూజ. ఒరేయ్ బుడ్డిగా, వేలేడంత లేవు, ఇప్పటి నుండే అన్ని మాటలు నీకు ఎలా వస్తున్నాయిరా అంటున్న నిత్యని ఒక చూపు చూసి, ఓసే అత్త, నువ్వు ఇంకా నీ అత్తారింటికి పోలేదానే? ఎప్పుడు చూడు ఇక్కడే పడి చేస్తావు, మా డాడీ సంపాదిస్తుంటే మా ఇంటి మీద పడి తింటున్నావు అనగానే క్రయింగ్ ఫేస్ పెడుతుంది నిత్య. రేయ్ అది నీ అత్తరా అంటుంది సింధూజ. దానికి పెళ్లి చేసేసంగా నాని, మామతో కలిసి వెళ్ళమను, ఎందుకు ఎప్పుడు చూడు ఇక్కడే ఉంటుంది అనగానే ఏడ్చుకుంటూ, మమ్మీ నేను వెళ్ళిపోతున్నాను, వాడు అంత మాట అన్న తర్వాత కూడా ఎలా ఉంటాను,
ఇక మీ ఇంటికి అస్సలు రాను అంటూ వెళ్తుండగా అత్త అని పిలుస్తాడు. బతిలాడుతాడేమో అని వెనకకు తిరిగి చూస్తుంది నిత్య. నువ్వు ఎంత బతిలాడినా నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నాను అనగానే, నిన్నెవడు బతిలాడతాడే, బ్యాగు తీసుకొని వెళ్ళు, మళ్ళీ బ్యాగు వంక పెట్టుకొని మళ్ళీ వస్తావు అనగానే బిక్కమొహం వేసుకొని చూస్తుంది నిత్య. వాడి మాటలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాక సింధూజ లక్ష్మి ఆశ్చర్యపోయి మరీ చూస్తున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.